హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఇస్ అ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. సో అది ఎట్లా అనేది ఈ వీడియోలో చూస్తాం, ఓకేనా? సో యా, నేను ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను అమ్మాయి కాబట్టి చాలా హార్డ్షిప్స్ అండర్గో చేసినాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మాట్లాడతాను. సో తర్వాత లేటర్ స్టేజెస్లో చాలామంది అడిగేస్తున్నారు డివైన్ మాస్కులైన్ పర్స్పెక్టివ్ మాకు చెప్పండి అని చెప్పేసి. అది కూడా ఇంకా కొన్ని దినాలన నేను స్టార్ట్ చేస్తాను తెలుగులో కూడా. మీకు తమిళ్లో ఏమేమి వీడియోలు చేసినానో దాన్ని అట్లాగే తెలుగులో కూడా ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ తమిళ్ ప్లేలిస్ట్లో ట్విన్ ఫ్లేమ్స్ గురించి ఏమేమి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ నేను పెట్టినాను. అది సేమ్ టాపిక్స్ ఇప్పుడు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో చేస్తున్నాను. అది కంప్లీట్ చేస్తాను, లేకపోతే అది చేసుకొని సైడ్ బై సైడ్ డివైన్ మాస్కులైన్ పర్స్పెక్టివ్ కూడా పెడతాను, ఓకే. ఇప్పుడు ఈరోజు టాపిక్ లోపల వెళ్తాం. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి వచ్చేసి తన ఇంట్లో అమ్మ అప్ప ఇట్లా పెరుగుతున్నప్పుడు తను ఫుల్ ఫినాన్షియల్ అండ్ ఫిజికల్, మారల్, సొసైటల్ వైజ్ అన్ని దాంట్లో పేరెంట్స్ పైనే డిపెండెంట్గా ఉంది. పేరెంట్స్ పైకి డిపెండెంట్గా ఉంటేనప్పుడు వారేం చెప్తారో మెజారిటీ ఆఫ్ ది హౌజెస్ మనము 99% హౌజెస్లో ఏం జరుగుతుందో అది చూస్తాము, నాట్ ది 1%, ఓకేనా? సో పెరుగుతున్నప్పుడు సో ఆ డిపెండెన్సీ అన్ని పేరెంట్స్ పైనే ఉండేటప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారో అదే మనము విని తీరాలి కదా. సో మనకి ఏం విషెస్ ఉన్నా, డ్రీమ్స్ ఉన్నా కూడా డ్రీమ్స్ని మనం పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేస్తాము. వారు అర్థం చేసుకుంటారు, చేసుకోలేదు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అర్థం చేసుకుంటా కూడా ఒక్కొక్క పేరెంట్స్కి అంత డబ్బు, ఫినాన్షియల్ బ్యాకప్ ఉండదు, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు కూతురుతో డ్రీమ్స్కి సపోర్ట్ చేసేదానికి. సో వారింట్లో ఏంటి సిచ్యువేషను అది ఫేస్ చేసి అమ్మాయి పెరుగుతుంది, ఓకే. షీ గ్రోస్ అప్ ఇన్ టు అన్ అడల్ట్. సో అప్పుడు లేకపోతే చిన్నప్పటి నుంచి సో చాలా సోషల్ కండిషనింగ్ ఉంది. ఒక అమ్మాయి అంటే ఇట్లాగే కూర్చోవాలి, ఇట్లాగే డ్రెస్ చేసుకోవాలి, ఇట్లాగే మేకప్ చేసుకోవాలి, ఇట్లాగే పొట్టు పెట్టుకోవాలి, ఇట్లాగే తల దూవుకోవాలి, ఇట్లాగే చెడవేయాలి. సో మెనీ సోషల్ కండిషనింగ్ ఎస్పెషలీ ఫర్ అ ఉమెన్ కదా. సో ఆ సర్టెన్ ఏజ్ వచ్చేస్తే, ప్యూబర్టీ వచ్చేస్తే ఇంట్లో నుంచి బయటికి పోకూడదు, జెంట్స్ దగ్గర క్లోజ్గా మాట్లాడకూడదు, లైక్ నాన్న అన్న ఇంట్లో ఉండే జెంట్స్ దగ్గర క్లోజ్గా నిలిచి మాట్లాడకూడదు. సో మెనీ రెస్ట్రిక్షన్స్ కదా. సో ఇట్లా ఉండే సిచ్యువేషన్లో ఇప్పుడు సపోజ్ మన డ్రీమ్స్ మన ఎక్స్ప్రెస్ చేస్తాము, మనం ఏం బిలీవ్ చేస్తాము చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు మన డ్రీమ్స్ని మన అమ్మ నాన్నతో షేర్ చేస్తున్నాము, మన అమ్మ నాన్న దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. వారు ఆ డ్రీమ్స్ని మనకి రియాలిటీకి తీసుకొస్తారు. ఇదే కదా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వెన్ ఎవర్ మనతోనూ డ్రీమ్స్ రిజెక్ట్ అయ్యేటప్పుడు అది వచ్చేసి ఎమోషనల్గా మనని అఫెక్ట్ చేస్తుంది, ఎమోషనల్గా మనని హర్ట్ చేస్తుంది. సో దట్ ఎమోషనల్ హర్ట్ లాంగ్ స్టాండింగ్ ట్రామాగా మారిపోతుంది, ఓకే. ఒక్కొక్క టైంలోనూ ఇట్లా ఎమోషనల్ ట్రామా వచ్చేటప్పుడు అంతా చిన్నప్పుడు ఏమిటో మనకి తెలియదు, కానీ అది హర్ట్ఫుల్ ఫీలింగ్గా ఉంటుంది. ఎవరితో చాలా ఎక్కువ నమ్మకం మనం పెంచుకున్నామో వారిపైన డిపెండెంట్ అయ్యి వారి దగ్గర మన ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ అయ్యేదానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే వారు ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయలేదు అండ్ దానిపైన కూడా మనని చాలా అరుస్తున్నారు, మనని మిస్ట్రీట్ చేస్తున్నారు. ఎవరైనా ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, మనీ పేరెంట్స్ ఉండొచ్చు, నానీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అట్లా అయ్యేటప్పుడు ఆ ట్రస్ట్, ఆ బాండే ఊడిపోతుంది, దానిపైన అది పెరగదు. ఇది చిన్నప్పుడు. మనం కొంచెం పెద్దదిగా పెరిగేటప్పుడు 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ అన్నీ వచ్చేటప్పుడు మనం ఏం థింక్ చేస్తున్నామంటే ఎప్పుడన్నా మన డ్రీమ్స్ని రిజెక్ట్ చేస్తారో పేరెంట్స్, మన కేర్ టేకర్ ఎవరైనా రిజెక్ట్ చేస్తారో అప్పుడంతా ఎమోషనల్ హర్ట్, ఎమోషనల్ ట్రామా అవుతుంది. ఆ ఎమోషనల్ ట్రామా అవేనప్పుడు అంతా మనకి ఏం స్టోరీ చెప్పుకుంటాము. ఒక అబ్బాయి ఎక్కడనో ఉండి వస్తాడు,
నా డ్రీమ్స్ వాడు అర్థం చేసుకుంటాడు, వాడు మూల్యంగా నా డ్రీమ్స్ రియాలిటీకి వస్తుంది, నేను నా డ్రీమ్స్ని రియాలిటీలో లివ్ చేస్తాను అని స్టోరీ చెప్పుకొని ఎవరో ఒక లైఫ్ మ్యాన్ మన లైఫ్ లోపల ఎంటర్ అవుతాడు. సో ఆ మ్యాన్ మూల్యంగా మన డ్రీమ్స్ అన్నీ రియాలిటీకి వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి అమ్మవారి ఇంట్లో రిజెక్ట్ అయ్యినప్పుడు అంతా ఆ రిజెక్షన్ హర్ట్గా మారి లాంగ్ స్టాండింగ్ ట్రామాగా అవైనప్పుడు అంతా అది మనం హీల్ చేసేది లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ హీలింగ్ ఏం చేసేస్తామంటే ఇట్లా స్టోరీ చెప్పుకొని మన ఎక్స్పెక్టేషన్ పెంచుకొని మన డ్రీమ్స్ అండ్ ఇమాజినేషన్ పెంచుకొని వీఆర్ గ్రోయింగ్ ఇన్ టు అన్ అడల్ట్. ఓకేనా, చదువు అయిపోయింది, ఒక జాబ్ దొరికేసింది, జాబ్లో మంచి సంబలం వస్తుంది, ఇప్పుడు పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. సో పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇఫ్ సపోజ్ వెదర్ ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ వెదర్ ఇట్స్ అన్ లవ్ మ్యారేజ్, ఇట్ డజంట్ మ్యాటర్. లవ్ మ్యారేజ్ అయితే మీరుగా అనుకుంటారు, వాడు నన్ను లవ్ చేస్తున్నాడు కదా, నన్ను అర్థం చేసుకుంటాడు కదా, నేనంటే ఎవరో తెలుసు కదా, నా డ్రీమ్స్ అండ్ విషెస్ ఏంటో వాడికి తెలుసు కదా, నన్ను బాగా చూసుకుంటాడు కదా, మీరే అనుకుంటారు, మీరే కన్ఫర్మ్ లైక్ అస్యూమ్ చేసుకుంటారు, మీరే మీ లోపల నమ్మకం పెంచుకుంటారు. యూ నెవర్ వెంట్ టు ఎక్స్టెంట్ టు కన్ఫర్మ్ దట్ వీడి మూలంగా మన డ్రీమ్స్ అన్నీ రియాలిటీకి వస్తుందా అని ఆ కన్ఫర్మేషనే చేయలేదు. మీరే ఇమాజిన్ చేసుకున్నారు, మీరే అస్యూమ్ చేసుకున్నారు, మీరే దాంట్లో కాన్ఫిడెంట్ అయిపోయినారు. ఇట్లా స్టేజ్లో ఈ సేమ్ మైండ్ సెట్లో పెళ్లి చేసుకుంటారు. ఓకేనా, పెళ్లి అయిన తర్వాత ఒక కొంచెం టైం వెళ్తుంది. ఇట్ కుడ్ బి సమ్ మంత్స్, ఇట్ కుడ్ బి సమ్ ఇయర్స్, లైక్ దాట్. కొంచెం టైం వెళ్ళిన తర్వాతనే మీకు తెలుస్తుంది ఎందుకు మనం హ్యాపీగా లేవు, ఎందుకు మనము మిగతా వారినట్టు ఈ మ్యారీడ్ లైఫ్లో జోష్ఫుల్గా లేదు, లేకపోతే నార్మల్గా కూడా లేదు, ఎప్పుడైనా డిప్రెషన్లోనే ఉంటున్నాం ఎందుకు అని అప్పుడే ఇంట్రాస్పెక్షన్ చేస్తారు. అప్పుడే మీరు రియలైజ్ చేస్తారు ఏంటంటే మీరు ఇంట్రాస్పెక్షన్ చేసేటప్పుడు ఆ మెమరీస్, పాస్ట్ మెమరీస్ లోపల వెళ్ళి ఆ మెమరీస్ని రీవిజిట్ చేసి వస్తారు కదా, అప్పుడే యూ విల్ రియలైజ్ ఒక్కొక్క టైము గొడవలు వచ్చినప్పుడు అంతా ఓకే యూ అండ్ యువర్ హస్బెండ్ గెట్ ఇన్ టు అ ఫైట్. ఎందుకంటే మీ సైడ్ బ్లేమ్ ఏమి ఉంటుంది అంటే నా విష్ని నేనెవరో నువ్వు అర్థం చేసుకొని నాకు తక్కినట్టు నువ్వు చేసివ్వలేదు, ఇదే కదా మీ బ్లేము. ఆ సైడ్ బ్లేమ్ ఏమంటే నువ్వు ఎప్పుడైనా ఇట్లాగే చేస్తావు, నన్ను అర్థమే చేసుకోవు, నీకేం కావాలో అది మాత్రం ఆలోచిస్తావు, నన్ను అర్థం చేసుకోవు అనేది అబ్బాయితోను బ్లేమ్. సో ఇట్లా ఇది సినారియో. సో ఒక్కొక్క టైము ఆ పాస్ట్ ఫైట్కి వెళ్ళి రీవిజిట్ చేసేటప్పుడు ఒక్క విషయం మీకు అర్థమైపోతుంది. ఏంటి అర్థమవుతుంది అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ని మీ స్పౌస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు, అది దొరుకుతుంది, మీ ఎక్స్పెక్టేషన్ని మీరు రియాలిటీకి తీసుకొచ్చి బతకొచ్చు అని చెప్పేసి మీ స్పౌస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు. You are thinking that your dreams will come true and your expectations will be met by your man, but that is not happening. అందుకోసమే మీరు గొడవలు చేస్తూ ఉంటున్నారు. లైక్ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను అర్థం చేసుకొని లైక్ యూ డింట్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు హౌ ఐ వాంట్, నాకు ఎట్లా కావాలో నువ్వు అట్లా చేసి ఇవ్వలేదు, అది ఇది అని చెప్పేసి. సో ఫైనల్ థింగ్ ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయలేదు. సో అప్పుడే మీకు ఇదన్నీ మీరు ఇంట్రాస్పెక్షన్లో మీ పాస్ట్ గొడవలు ఏముందో అది రీవిజిట్ చేసేటప్పుడు యూ విల్ గెట్ టు నో, దట్ స్పార్క్ వచ్చేస్తుంది. సో ఫైనలీ మీరు ఏం రియలైజ్ చేస్తారంటే సో నా లైఫ్లో ఉండే స్పౌస్ రియల్ మ్యాన్ వాడితోడు క్యారెక్టర్స్ ఏంటో అది నేను లైక్ పట్టించుకోలేదు, అది నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఆ మ్యాన్ దగ్గర
ఆ రియల్ స్పౌస్ దగ్గర నా ఎక్స్పెక్టేషన్స్ ఉందో లేదో అది మాత్రమే వెతుకుతూ ఉండినాను. అది ఎప్పుడు లేదని తెలిసిందో అప్పుడు గొడవలు వస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా వాడి దగ్గర లేదు, నా ఎక్స్పెక్టేషన్స్ ఏదో దానికి తక్కన వాడు లేదు అని కంప్లీట్గా నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత ఆ కంప్లీట్ డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు మీరు తెలుసుకుండాలి, పెళ్ళికి ముందు మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసి ఉండాలి. అప్పుడంతా వదిలేసినారు ఆ ఫ్యాంటసీలో, ఆ డ్రీమ్స్లో, ఆ ఇమాజినేషన్స్లో, ఆ ఏజ్లో ఉండే జోష్లో అన్నీ వదిలేసినారు. ఇప్పుడు ఎప్పుడు అది కన్ఫర్మ్ చేస్తున్నారు పెళ్ళికి ఇన్ని సంవత్సరాల తర్వాత. ఓకే ఓకే అప్పుడు ఏడుస్తారు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఏం ఏడుస్తారు, నేనేం అడిగినాను నువ్వేమి ఇచ్చినావు, ఓకే నా లైఫ్ని ఎందుకు ఇంత ప్యాథటిక్ చేసినావు, ఇదే కదా. దెన్ తర్వాత ఈరోజు మీకుండే ప్రాబ్లమ్స్ని ఎవరి దగ్గర చెప్పాలా కూడా అర్థం కాదు. చెప్పితే ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారా, లేకపోతే నన్ను టీస్ చేస్తారా, లేకపోతే నన్ను తప్పుగా అనుకుంటారా, ఈ పిల్ల ఏంటి ఇదన్నీ చెప్తా ఉంది, రోజు చెప్తా ఉంది, మ్యారీడ్ లైఫ్ అంటే ఇట్లానే కదా ఉంటుంది అని మిగతా వారు మన్ని అనుకుంటారు కదా ఆ ఫీలింగ్లోనే ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు. సో ఎవరి దగ్గరికి వెళ్తారు, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో గొడవలు పెడతారు. దేవుడి దగ్గర అన్ని బాదరేషన్స్ ఫుల్ చెప్పి ఏడుస్తారు. రోజు మీ సాడ్ ఫీలింగ్స్ ఏంటి, మీతో సఫరింగ్స్ ఏంటి, దాన్ని దేవుడి దగ్గరికే చెప్తా ఉంటారు. ఇట్లా దేవుడు 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 అనిపోయి దేవుడికి చాలా దగ్గరైపోతారు. యూ ఫీల్ సో ఇంటిమేట్ విత్ గాడ్ కదా. ఆ తర్వాత మీరు ఇంత దూరం ఆ లాంగింగ్ క్రేవింగ్ వచ్చేస్తుంది మీకు. నన్ను అర్థం చేసుకునేవాడు ఈ భూమిలో ఎక్కడ లేదా అనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని బాగానే చూసుకునేవారుగా ఉండొచ్చు. హీ కుడ్ బీ లైక్ అ మ్యాన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ సో వెల్. మీకు ఎంత డబ్బులు కావాలో ఇస్తాడు, మీకేమేమి థింగ్స్ కావాలో కొనిస్తాడు, మీకేమేమి క్లాత్స్ కావాలో కొనిస్తాడు, అన్నీ మిమ్మల్ని కంఫర్టబుల్గా చాలా లగ్జరీగా పెట్టుకుని ఉంటాడు, మిమ్మల్ని టూర్కి ట్రావెల్స్కి తీసుకొని వెళ్తాడు. బట్ స్టిల్ యు ఆర్ నాట్ లైక్ సాటిస్ఫైడ్ ఆర్ హ్యాపీ. సో అప్పుడు మీరు ఆలోచన చేస్తారు, వాట్ ఈస్ దట్ మిస్సింగ్ పార్ట్. అన్ని పీపుల్ కార్మిక్ ప్యాటర్న్లోనే ఉండరు కదా. సమ్ పీపుల్ విల్ బీ ఇన్ సోల్మేట్ ప్యాటర్న్ ఆల్సో, బట్ స్టిల్ వారికి ఆ ఫుల్ఫిల్మెంట్ దొరకదు. ఎందుకంటే ది మెయిన్ థింగ్ ఇస్ ఎమోషనల్ అవైలబిలిటీ. మన అమ్మ నాన్న ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ ఫీమేల్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఏమనుకుంటారంటే ఐ షుడ్ బీ హియర్డ్, ఐ షుడ్ బీ అక్నాలెడ్జ్డ్ ఫర్ హూ ఐ యామ్, ఐ షుడ్ బీ లవ్డ్ అన్కండిషనలీ ఫర్ జస్ట్ హూ ఐ యామ్. ఈ మూడు విషయం అందరికీ కావాలి. ఇది లేదన్నప్పుడు ఏమవుతుందంటే, సో నేను ట్రస్ట్ వర్తీ పీస్ కాదా, నేను వేస్ట్ లక్కేజా, ఇదన్నీ వచ్చేస్తుంది. సో యూ వాంట్ అ పర్సన్ ఆల్ అలాంగ్ విత్ యూ హూ అప్రిషియేట్స్ యూ, హూ వ్యాలిడేట్స్ యూ, హూ లవ్స్ యూ కదా. సో ఇదన్నీ చేరి ఒకే వార్తలో చెప్పాలంటే ఎమోషనల్ అవైలబిలిటీ. ఇప్పుడు మీకు చాలా సాడ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా డిప్రెసింగ్ ఉంది, చాలా ఏడవలా అని అంటుంది అంటే ఇదన్నీ చెప్పుకోవడానికి ఒక పర్సన్ కావాలి. ఎయిదర్ ఇట్ కుడ్ బి ఎ మ్యాన్ ఆర్ ఎయిదర్ ఇట్ కుడ్ బి ఎ ఉమెన్. ఓకే, ఒక పర్సన్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ అవైలబిలిటీ. ఓకేనా. మీకు చాలా డిప్రెసింగ్ ఉంది, నిద్రపోతాం అనుకుంటున్నారు, నిద్రనే పెట్టట్లేదు, మిడ్నైట్ 2 o'clock లెగుసుకొని కూర్చొని ఉంటున్నారు, అప్పుడు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు మీరు ఎవరికో ఒకరికి కాల్ చేసి మాట్లాడే అంత సుతంత్రం ఉంది మీకు అంటే దాట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ అవైలబిలిటీ. ఆ పర్సన్, ది అదర్ పర్సన్ మీకు అంత స్పేస్ ఇచ్చినారు, అంత దూరం అవైలబుల్గా ఉంటున్నారు అని అర్థం. మిడ్నైట్ 2 o'clock కూడా మీకు కాల్ చేసి వారితో మాట్లాడే అంత ఒక స్పేస్ ఇచ్చినారు, అంత ఒక అంగీకారం, అంత ఒక ఫ్రీడమ్ ఇచ్చినారంటే సో దట్ మచ్ దట్ పర్సన్
ఈజ్ ఎమోషనలీ అవైలబుల్ టు యూ. సో ఆ చిన్నప్పటి నుంచి మీరు ఎదురు చూస్తున్నే ఆ విషయం ఈజ్ ఎమోషనల్ అవైలబిలిటీ. మీ అమ్మ నాన్నతో దొరకలేదు, ఓకే, మీ స్పౌస్ది కూడా దొరకలేదు, అందుకోసం మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ దొరకలేదు, ఆ ఎమోషనల్ కమిట్మెంట్ దొరకలేదు. సో ఇన్ సర్చ్ ఆఫ్ దాట్, దాన్ని వెతుక్కొని నన్ను అర్థం చేసుకునేవాడు ఈ ప్రపంచంలో లేదా అని దేవుడి దగ్గరికి వెళ్ళినారు. దిస్ ఇస్ హౌ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఇప్పుడు కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీ కాదు, ఇది లైఫ్ జర్నీ, ఓకే. ఆ తర్వాత ఇదన్నీ లాంగింగ్, చాలా లాంగింగ్ అయిపోతుంది, చాలా క్రేవింగ్ అయిపోతుంది మీ లోపల. అప్పుడు ఎవరు లేదా లేదా అని రోజు కూర్చొని దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మీకు మీ మొబైల్లో ఆ దేవుడు ఎక్కడ ఉన్నారు, మీ హార్ట్ లోపలే ఉన్నారు కదా, డివైన్ సెల్ఫ్ గైడింగ్ ది హయ్యర్ సెల్ఫ్గా మీ హార్ట్ లోపలే ఉంటున్నాడు ఆ దేవుడు, బయట లేదు. సో ఏం జరుగుతుంది, ఆల్ ఆఫ్ అ సడన్ మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, ఆల్ ఆఫ్ అ సడన్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటున్నారు, అన్ని దాంట్లో ట్విన్ ఫ్లేమ్ అనే ఆ టాపిక్ స్క్రాల్ అవుతూ ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో యూ హ్యాపెన్ టు వాచ్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్స్, యూ హ్యాపెన్ టు గెయిన్ ది నాలెడ్జ్ అబౌట్ ట్విన్ ఫ్లేమ్స్. అప్పుడు దొరికిపోతుంది, ఏం దొరికిపోతుంది, దేవుడు ప్యార్గానే సోల్స్ని క్రియేట్ చేసినాడు, ఇన్ యాంగ్గానే క్రియేట్ చేసినాడు. సో మిమ్మల్ని క్రియేట్ చేసినట్టే సేమ్ మీకెయిన్ ఒక మాస్కులైన్ను క్రియేట్ చేసేసినాడు. యూ బోత్ ఆర్ సేమ్ సోల్ విత్ 2 different పొలారిటీస్. మీరు ఫెమినైన్ పొలారిటీ, వాడు మాస్కులైన్ పొలారిటీ. సో యూ బోత్ ఆర్ 1 soul in 2 bodies అని అన్నీ అర్థమైపోతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో నాకెయిన్ ఒక అబ్బాయి ఎక్కడో ఉంటున్నాడు, నాకెయిన్ మగవాడు ఎక్కడో ఉంటున్నాడు, నాకు వాడే కావాలి. సో దిస్ లాంగింగ్ అండ్ క్రేవింగ్ ఇంకా ఇంటెన్సిఫైడ్ అయిపోతుంది. ఈ లాంగింగ్ అండ్ క్రేవింగ్ ఇంకా ఇంటెన్సిఫైడ్ అయిపోతుంది. సో దాట్ ఈస్ ది టైం మీరు ఎప్పుడో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ లోపల ఎంటర్ అవుతారు. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ లోపల ఎంటర్ అయిన తర్వాత ఈ నెట్లో దాంట్లో అన్ని వీడియోస్ వాచ్ చేస్తారు. నాలెడ్జ్ మాత్రమే గ్యాదర్ చేసుకునేదానికి కుదురుతుంది. ప్రాక్టికల్ లైఫ్లో స్టెప్స్ తీసుకునేదానికి, ప్రాక్టీస్ చేసేదానికి, సెల్ఫ్ లవ్ని లైఫ్ పాత్గా చేసుకునేదానికి అది ఏమీ హెల్ప్ అవ్వదు, ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, ఒక కోచ్ వెతుకుతారు, ఆ కోచ్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ కోచ్ ఏం నేర్పిస్తారంటే, హూ యూ ఆర్ ఇస్ యువర్ ట్విన్ ఫ్లేమ్. మీరెవరో సేమ్ ఎగ్జాక్ట్ అదే మీ ట్విన్ ఫ్లేమ్ కూడా. మీ ట్విన్ ఫ్లేమ్ మీ లోననే ఉంటున్నాడు, బయటకు లేదు. సో మీరు బయట మీ ట్విన్ ఫ్లేమ్ వెతికేది వదిలేసి లోపలే వెతకండి, ఓకేనా. సో ఇది ఒకే టూల్, సెల్ఫ్ లవ్ మాత్రమే. సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేసేదానికి టూల్ మిర్రర్ ఎక్సర్సైజ్ అండ్ మిర్రర్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు, ఓకేనా. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎందుకు వైటల్ రోల్ ప్లే చేస్తుంది అంటే, ఇన్ని సంవత్సరాలుగా సోషల్ కండిషనింగ్ చెప్పేసి లైక్ లేడీస్ మొత్తం సోషల్ కండిషనింగ్లోనే బతుకుతున్నాము. మన డిఎన్ఏలో అంత డీప్గా ఇన్గ్రైన్ అయిపోయిన ఒక విషయం సోషల్ కండిషనింగ్. సో దాంట్లో నుంచి బయటికి వచ్చేదానికే మనకి వచ్చేసి చాలా సంవత్సరాలు పట్టింది. లైక్ ఫర్ మీ ఇట్ టుక్ 5 years టు కమ్ అవుట్ ఆఫ్ సోషల్ కండిషనింగ్, ఓకేనా. సో it's not such an easy thing to rip out social conditioning and come out. So it takes a long time. బట్ యూ రియలైజ్ ఈ సోషల్ కండిషనింగ్ వాళ్ళని నాకు ఇష్టమేదో అది బతికేదానికి నన్ను బ్లాక్ చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ దిస్ సోషల్ కండిషనింగ్ అని చెప్పేసి అది బ్రేక్ చేసి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఎందుకంటే సోషల్ కండిషనింగ్ ఉండేది పట్టే మైండ్ ఒక విషయానికి ఆశపడుతుంది, కానీ బ్రెయిన్ ఆ విషయానికి బతికేదానికి అలో చేయలేదు. ఎందుకంటే ఈ సొసైటీ అంగీకారం ఇవ్వదు, ఈ సొసైటీ యాక్సెప్ట్ చేసదు, నిన్ను నిరాకరిస్తుంది, నిన్ను రిజెక్ట్ చేసేస్తుంది, నువ్వు ఐసోలేట్ అయిపోతావు, సొసైటీని ఎవరితో కలిసి ఉండేదానికి కుదరదు,
అని చెప్పేసి బ్రెయిన్ రిజెక్ట్ చేసేస్తుంది. మనసుతోనూ న్యాయమేహిని డీప్ డిజైర్ని కూడా బ్రెయిన్ రిజెక్ట్ చేసేస్తుంది బికాజ్ ఆఫ్ సోషల్ కండిషనింగ్. సో అందుకోసమే మీకు సోషల్ కండిషనింగ్ అంటే చాలా చాలా చిరాగైపోతుంది. సో ఈ బ్రేక్ ది సోషల్ కండిషనింగ్ అండ్ కమ్ అవుట్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంత దినాలు ఏమైంది, బ్రెయిన్ అంగీకారం చేయలేదు కదా మైండ్తోనూ ఒక న్యాయమగిన విషయకి కూడా, డీప్ డిజైర్కి కూడా బ్రెయిన్ అంగీకారం ఇవ్వలేదు. ఇప్పుడు సోషల్ కండిషనింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మైండే వచ్చేసి మెయిన్ థింగ్. మైండ్తో విషయమో దానికి బదిగేనట్టు. సో ఎందుకంటే ఈ హీలింగ్ లోపల వెళ్ళేటప్పుడు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి, ఇన్నర్ ఫెమినైన్ అంటే ఏంటి, ఇన్నర్ మాస్కులైన్ అంటే ఏంటి, ట్రామటైజ్డ్ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి, మీ ఇమోషనల్ హర్ట్స్ అంటే ఏంటి, ఇమోషనల్ సైడ్కి ఇన్నర్ చైల్డ్కి ఉండే కనెక్షన్ ఏంటి, మీ ఇన్నర్ ఫెమినైన్ అంటే ఎవరు, ఇన్నర్ ఫెమినైన్ ట్రామాస్ ఎలా జరుగుతుంది, ఇన్నర్ మాస్కులైన్ ట్రామాస్ ఎట్లా జరుగుతుంది. సో ఇదన్నీ ఎట్లా మీరు హీల్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఉండే ట్రామాస్ ఎక్కడ ఉంది, ఏ ఏజ్లో ఉంది, ఏం రీజన్ వల్ల ఉంది, ఇదన్నీ ఎట్లా పిన్ పాయింట్ చేసి మీరు తెలుసుకొని జర్నల్ చేసేది, ఇదన్నీ ఎట్లా హీల్ చేసేసి మీ మైండ్ని బ్రెయిన్ని ఎట్లా అలైన్ చేసేది. మైండ్ బ్రెయిన్ అలైన్ అయిన తర్వాత బోత్ బికమ్స్ వన్ కాంపనెంట్ కదా. ఆ తర్వాత మైండ్ని హయ్యర్ సెల్ఫ్ని ఎట్లా అలైన్ చేయాలి. సో వన్స్ ఈ మైండే మనకి ప్రధానం, మైండ్తో విష్ కోసమే మనం పుట్టినాము, ఆ విష్ని మనము బతికేదానికే ఈ బాడీ హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇదన్నీ వారు నేర్పిస్తారు, మన కోచ్ నేర్పిస్తారు, ఒకటొకటిగా నేర్పిస్తారు. అప్పుడు వెన్ వీ కమ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ డీప్ డిజైర్, లైఫ్ పర్పస్, మనతో ప్యాషన్ని కెరియర్గా లివ్ చేయాలి, ఇదన్నితో ఇంపార్టెన్స్ తెలిసేటప్పుడు వెన్ వీ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్, అప్పుడు ఆ మైండ్ కోసమే బ్రెయిన్ అని తెలుస్తుంది. కానీ బ్రెయిన్కి మైండ్తో డీప్ డిజైర్ ఎట్లా రియాలిటీకి తీసుకొని రావాలో ఐడియావే లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అప్పుడు బ్రెయిన్ థింక్ చేసి బగ్డప్ అయిపోతుంది, కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిపోతుంది బ్రెయిన్. ఓకేనా. సో అప్పుడు ఇంత ముందు వరకు ఎట్లా ఉండింది, మైండ్ ఏంటి డీప్ డిజైర్ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తూ ఉండింది సొసైటీ కోసం. ఇప్పుడు మైండే ప్రధానం, మైండ్తో డీప్ డిజైర్ కోసమే మనము అని అర్థం చేసుకొని ఆ డీప్ డిజైర్ని రియాలిటీకి ఎట్లా తీసుకొచ్చేది చూస్తుంది. దిస్ ఇస్ ది చేంజ్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ లవ్, బికాస్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ కోచింగ్. లేకపోతే ఇది రియలైజ్ కోచింగ్కి మీరు వెళ్ళకుండా మీరే ఇది అన్నీ చేసుకోవాలంటే ఈ చేసుకునేదానికే ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్ ఈవెన్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకేనా. ఆ తర్వాత ఈ సెల్ఫ్ లవ్ పుట్టుతుంది. ఆ సెల్ఫ్ లవ్లోనే ఈ జర్నీ మనము ట్రావెల్ చేసేటప్పుడు ఈ అలైన్మెంట్ అన్నీ జరుగుతుంది, బ్రెయిన్ అండ్ మైండ్ బికమ్స్ అలైన్. ఆ తర్వాత ఈ బ్రెయిన్కి ఇన్ఫర్మేషనే లేదు కదా ఎట్లా రియాలిటీకి మైండ్తో విషెస్ని ఎట్లా రియాలిటీకి తీసుకోమంటారు. అప్పుడు మీతో హయ్యర్ సెల్ఫ్, ఓకేయా, అదే మీ స్పిరిచువల్ ట్విన్ అనమాట. హయ్యర్ సెల్ఫ్ వచ్చేసి గురువుగా ఉంది. అన్ని విషయాలు, ప్రపంచం ఎట్లా పనిచేస్తుంది, వాట్ ఆర్ ది యూనివర్సల్ లాస్, ఆ యూనివర్సల్ లాస్ అందరికీ ఒకే పనిచేస్తుంది. యూనివర్సల్ లాస్ని మనకి తగ్గినట్టు ఎట్లా ఫ్లెక్సిబుల్గా మనం బెండ్ చేసుకునేది, మనీ డ్రీమ్స్ని రియాలిటీకి తీసుకొచ్చేదానికి యూనివర్సల్ లాస్ని ఎట్లా ప్రయోగం చేసుకోవాలి, యూనివర్స్ దగ్గర మనం ఎట్లా మాట్లాడాలి, మనకి కావాల్సింది ఎట్లా అడగాలి, ఎట్లా రిసీవ్ చేయాలి, ఇదన్నీ నేర్పిస్తుంది హయ్యర్ సెల్ఫ్. నేర్పించేటప్పుడు బ్రెయిన్ వింటూ ఉంటుంది, అది ఈ వరల్డ్లో ఎట్లా మనము మోడ్యులేట్ చేసి యూస్ చేసుకోవాలో, రియాలిటీకి తీసుకొని వచ్చేదానికి యాక్షన్స్ ఎత్తాలో అది అన్నీ బ్రెయిన్ చేస్తుంది. కానీ ఈ హయ్యర్ సెల్ఫ్ బ్రెయిన్కి టీచ్ చేసేటప్పుడు మైండ్ కూడా అది వింటూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్ అండ్ మైండ్ బికేమ్ వన్ కాంపనెంట్, సెల్ఫ్ అలైన్డ్. ఈ తర్వాత ఈ సెల్ఫ్ అలైన్డ్ వన్ కాంపనెంట్కి ఉంది కదా మైండ్, దిస్ మైండ్ అండ్ హయ్యర్ సెల్ఫ్ బికమ్స్
aligned. This alignment is called union, inner union, achieving inner union. Okay, so this journey itla when manu first enter అయ్యింది ఏదానికి, మనకి అయిన మ్యాస్కులైన్ కావాలి అని చెప్పేసి ఆ లాంగింగ్లో, క్రేవింగ్లో. ఇప్పుడేం ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే మైండ్ కోసమే మనము బతకాలి. సో మన డీప్ డిజైర్ కోసం మనమే బతకాలి. ఓకేనా? సో హియర్ ఇన్ దిస్ వరల్డ్ అప్పుడు మీకు ఏం రియలైజ్ అయిపోతుందంటే, వరల్డ్లో పుట్టిండే వారందరూ వారు డ్రీమ్స్ని వారు రియాలిటీకి తీసుకొని వచ్చి అది ఎంజాయ్ చేసి లివ్ చేసేదానికే పుట్టినారు. పీపుల్ ఆర్ నాట్ బార్న్ టు మేక్ అదర్స్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అప్పుడు మనం హస్బెండ్ దగ్గర నుంచి మన డ్రీమ్స్ని రియాలిటీ చేయలేదు అని ఎక్స్పెక్ట్ చేసింది మనీ తప్పే అని అర్థమైపోతుంది. ఓకేనా? ఎవరి దగ్గర అయినా మనీ డ్రీమ్స్ని వారు రియాలిటీకి తీసుకురారు. మనీ రియాలిటీని మనమే లివ్ చేసేదానికి మనీ ఎలిజిబుల్ చేసుకోవాలి అని అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఇస్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీనా. సో ఈ తర్వాత ఏం జరుగుతుందంటే, ఇట్లాగే ఈ జర్నీలో మార్చ్ ఫార్వర్డ్ అయినప్పుడు మీకు ఏమేమి అప్సెట్స్ వస్తుందో, మీరు జర్నీలో మార్చ్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీరు ఏం వైబ్రేషన్లో ఉంటున్నారో ఆ సేమ్ ఎగ్జాక్ట్ వైబ్రేషన్, ఆ సేమ్ ఎగ్జాక్ట్ లైఫ్ ప్యాటర్న్స్లో ఉండేవారిని అట్రాక్ట్ చేస్తారు. మీరు అట్రాక్ట్ చేస్తున్న పీపుల్ ఏంటేంటి మిమ్మల్ని ట్రిగర్ చేస్తారో అది అన్నీ వచ్చేసి ఆ ట్రిగర్స్ అన్నీ మిర్రర్ ఎక్సర్సైజ్ పెట్టుకొని మీరు హీలింగ్ చేస్తారు, అప్సెట్స్ని హీల్ చేస్తారు. సో ఈ మిర్రర్ ఎక్సర్సైజ్తోనూ అప్సెట్ ఎట్లా హీల్ చేస్తారంటే సెల్ఫ్ లవ్ పెట్టుకొని హీల్ చేస్తారు. ఆ మిర్రర్ ఎక్సర్సైజ్ సెపరేట్ వీడియో చేస్తాను నేను, ఈ దీంట్లోనే చెప్తే ఇంకా టైం అయిపోతుంది. హీల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే, సో హూ యు ఆర్, నేనెవరు అనేది ట్రామాస్తోన నేనెవరు అని అన్నీ తెలుసుకుంటారు. మీ గురించి మీరు ఎవ్రీ నూప్ అండ్ కార్నర్ తెలుసుకుంటారు. ఆ తర్వాత ట్రామాస్ అన్నీ హీల్ చేస్తారు. హీల్ చేసిన తర్వాత మీ మాస్కులైన్, ఫెమినైన్ ఈరడు బ్యాలెన్స్ చేస్తారు, హార్మోనికి వస్తారు. ఆ తర్వాత ఈ జర్నీలో ఈ సెల్ఫ్ లవ్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు మీ కోచ్ మీకు నేర్పిస్తారు మీ ఇన్నర్ వాయిస్ వినేది ఎంత ఇంపార్టెంట్. ఓకేనా? సో మీ సెల్ఫ్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్, మీకు సెల్ఫ్ వర్త్ ఏంటి, మీ సెల్ఫ్ వర్త్ నేర్పించా like when you start following your self worth, when you feel you are worthy enough, you are perfect child of God, ఇదన్నీ నేర్పిస్తారు కోచ్. ఆ తర్వాత మీ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా పెరిగిపోతుంది. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ పెరగా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ అవుతుంది. తర్వాత మీ సెల్ఫ్ ఇమేజ్ని ఎట్లా సోషల్ ఇమేజ్గా కన్వర్ట్ చేసేది అని చెప్పేసి బ్రహ్మజ్ఞానం, ఈ యూనివర్సల్ నాలెడ్జ్, ఇది అన్నీ మీకు ఎక్కువగా తెల లైక్ యూ విల్ నో నా వన్స్ యూ స్టార్ట్ గెయినింగ్ నాలెడ్జ్, కోచ్ మీకు నేర్పిస్తూ ఉంటారు కదా. సో వెన్ యూ గెయిన్ నాలెడ్జ్ యూ బికమ్ సో మచ్ ఎన్లైటెండ్ పర్సన్ కదా. సో మీ డార్క్నెస్ని ఎట్లా లైట్గా ట్రాన్స్మ్యూట్ చేసేది అని తెలుసుకుంటారు. సో మీరు ఇప్పుడు చాలా ఫస్ట్ ఎట్లా ఉంటారు, ఏడుస్తా దేవుడి దగ్గర రోజు ఏదో ఒకటి బాదరేషన్ చెప్పి ఏడుస్తూ ఉండేనట్టు ఉన్నారు. ఇప్పుడు సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ పర్సన్ అయిపోయినారు ఈ తర్వాత. అండ్ నా మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది సెల్ఫ్ డిస్కవరీ జర్నీ అయిపోయింది. ఫస్ట్ ఎట్లా వచ్చినారు లోన నాకేం మాస్కులైన్ కావాలి, ఇప్పుడు సెల్ఫ్ డిస్కవరీ జర్నీ, సెల్ఫ్ లవ్ జర్నీ. ఆ తర్వాత సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ పర్సన్ అయిపోయినారు. ఇదన్నీ మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ సెల్ఫ్ ఎంపవరింగ్ పర్సన్గా చేస్తుంది. సో ఇట్లాగే మీరు యు బికమ్ యువర్ బెస్ట్ వర్షన్ అన్నమాట. సో ఈ బెస్ట్ వర్షన్ అయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మనీ గురించిన నెగటివ్ థింకింగ్స్ అండ్ థాట్స్ మిమ్మల్ని నుంచి వెళ్ళిపోతుంది. సో యూ బికమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. యూ అండర్స్టాండ్ మనీ ఈజ్ ఆల్సో వైబ్రేషన్.
ఓకే. అండ్ స్పిరిచువాలిటీ అండ్ మనీకి ఏం లింక్ ఉంటుంది, మీరు ఎట్లా ఫినాన్షియలీ అబెండెంట్ పర్సన్ అవ్వాలి, మీ లైఫ్ పర్పస్ని ఎట్లా బతకాలి, హోల్ సోల్ అండ్ హార్ట్ వేసి ఎట్లా బతకాలి అని చెప్పేసి మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అండర్గో చేసినారు కదా, ఈ ట్రాన్స్ఫర్మేషనే మీ లైఫ్ జర్నీ. సో ఇప్పుడు నేర్చుకున్నారు కదా, ఇదేనట్టు మీరు ఎంత సఫరింగ్స్లో ఉండి ఇప్పుడు బయటికి వచ్చినారో సేమ్ అదేది వరల్డ్కి నేర్పిస్తారు. అదే మీ లైఫ్ పర్పస్. దిస్ ఇస్ హౌ యూ బికమ్ అ లైట్ వర్కర్ ఆల్సో. ఓకేనా. ఈ తర్వాత మీరు వచ్చేసి ఏం జరుగుతుందంటే ఈ సెల్ఫ్ అలైన్మెంట్లోనే ఎప్పుడు ఉంటారు. బ్రెయిన్, మైండ్, హైయర్ సెల్ఫ్ మూడు ఒకే రకంగానే పనిచేస్తుంది. నో డిఫరెంట్ డైరెక్షన్. లోపల ఒక మనిషిగా బయట ఒక మనిషిగా నో హూ యూ ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ సేమ్ థింగ్ యూ షో అవుట్ టు ది వరల్డ్. అట్లా బతుకుతారు. సో యూ మేక్ దట్ as యువర్ లైఫ్ ప్యాటర్న్. అండ్ ఆఫ్టర్ దట్ ఆ ధార్మిక్ పాత్రలోనే బతుకుతారు. ఈ హయ్యర్ సెల్ఫ్తో సెల్ఫ్ అలైన్మెంట్ అయిన తర్వాత ఇంకా మీ జర్నీ లోపలగా డీప్గా మిమ్మల్ని తీసుకొని పోతుంది. ఆ సర్చ్ ఫర్ అవుట్ సైడ్ ఉంది కదా, నాకేనా అబ్బాయి కావాలా అనే సర్చ్, ఇట్ టర్న్స్ ఇన్వర్డ్స్. నా ఆల్రెడీ మీరు ఇన్వర్డ్సే ఉంటున్నారు, కానీ ఇంకా అది కూడా లోపలే మీరు వెతుకుతారే తప్ప బయట పోదు. అప్పుడు యూ గెట్ అలైన్డ్ విత్ యువర్ డివైన్ సెల్ఫ్ ఆల్సో. మీ లోపలే ఉండే ఆ గాడ్ ఫ్రీక్వెన్సీ డివైన్ సెల్ఫ్తో అలైన్ అయిపోతారు. అప్పుడు ఆ డివైన్నే మిమ్మల్ని ప్రొవైడర్గా, ప్రొటెక్టర్గా, మీ మాస్కులైన్గా, మీ లవ్వర్గా, మీ ఫ్రెండ్గా, మీ అమ్మ నాన్నగా అన్ని ప్లేసెస్లో ఫిల్ చేసేస్తారు. ఓకేనా. దిస్ ఆల్ విల్ బీ టాట్ బై కోచ్. మీ కోచ్ ఇదన్నీ నేర్పిస్తారు. సో అప్పుడు మీకు డబ్బులు కావాలా, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, ఫినాన్షియల్ అబండెన్స్ కావాలా, ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలా, ఏదైనా దేవుడి దగ్గరే అడుగుతారు. మీకు మీ స్పౌస్ కావాలా, మీకు మీ డ్రీమ్ పర్సన్ కావాలా, మీ గాడ్ దగ్గరనే అడుగుతారు. సో మీరు డివైన్ సెల్ఫ్తో అలైన్ అయిపోతారు. ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ సెల్ఫ్ అలైన్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ యూనియన్ విత్ గాడ్. మీరు ఎప్పుడు హయ్యర్ సెల్ఫ్తో అలైన్ అవుతున్నారో, ఓకేనా, దాట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ యూనియన్. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు డివైన్తో అలైన్ అయిపోయినారు కదా, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అలైన్మెంట్ అండ్ యూనియన్. దిస్ ఇస్ కాల్డ్ యువర్ హోల్ అండ్ కంప్లీట్. అప్పుడు మీకు అన్ని డబ్బులు ఉంటుంది, కాసు ఉంటుంది. అప్పుడు మీరు ఏం ఇష్టపడుతున్నారో యూ విల్ లివ్ ఆల్ దట్ బై యువర్ సెల్ఫ్స్. యూ విల్ ఫీల్ సో హ్యాపీ. మీరే కష్టపడి వర్క్ చేసి ఎర్న్ చేసి సేవ్ చేసి దాంట్లో మీ డ్రీమ్ లైఫ్ ఏమేమి యూ వాంటెడ్ టు లివ్ అది అన్నీ బతుకుతున్నారు. రియాలిటీలో అది అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ విల్ మేక్ యూ హోల్ అండ్ కంప్లీట్. దిస్ విల్ మేక్ యూ ఎమోషనలీ ఫుల్ఫిల్డ్ పర్సన్, ఎమోషనలీ కంటెంట్ఫుల్ పర్సన్. ఆ మిర్రర్ ఎక్సర్సైజ్ చేయ ఎమోషనల్ అవైలబిలిటీకే కదా లోపల వచ్చినారు. యూ విల్ బీ ఎమోషనలీ అవైలబుల్ ఫర్ యూ ఆల్ ది టైమ్. యూ విల్ బీ యువర్ ఇంటిమేట్ లవర్. ఆ యూ అనేది ఎవరు? యువర్ బ్రెయిన్ అండ్ యువర్ డివైన్ సెల్ఫ్. ఓకేనా. సో your divine self is always emotionally available to you because మీరు యూనియన్ విత్ గాడ్ అయిపోయినారు. సో ఏదైనా మీరు గాడ్ దగ్గరనే కమ్యూనికేట్ చేస్తారు, లింక్ అవుతుంది. మీ లోపల ఉండే ఆ డివైన్ సెల్ఫ్లోనే లింక్ అవుతుంది. యూ ఫీల్ సో హ్యాపీ, యూ ఫీల్ సో డిలైట్ఫుల్. అప్పుడు వాట్ ఎవర్ యూ ఆర్, మీరు ఏమేమి వెతికినారో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ. అప్పుడు మీ ట్విన్ ఫ్లేమ్ మీ పక్కలో ఉన్నాళ్ళు, మీరు హ్యాపీ. ఇఫ్ నాట్ ఆల్సో మీరు హ్యాపీ. ఓకేనా. సో ఎప్పుడు మీరు డెస్పరేట్గా లేదో వాట్ యూ సీ, కానీ ఆ విష్ ఉంటుంది. మన ట్విన్ ఫ్లేమ్తో కలిసి బతకాలి అనే విష్ ఉంటుంది. కానీ ఆ డెస్పరేట్నెస్సో లేకపోతే లాంగింగో లేకపోతే క్రేవింగో ఉండదు. ఓకేనా. సో వాట్ యూ సీక్స్ యూ బ్యాక్ అండ్ వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ డెఫినెట్లీ కమ్ టు యూ. ఎప్పుడు ఆ డెస్పరేట్నెస్ వెళుతుందో, విష్ మాత్రం ఉందో, డిటాచ్డ్ అవుట్కమ్లోనూ మీరు డిటాచ్డ్గా ఉంటున్నారో, దాట్ వెరీ మొమెంట్ మీరు ఏమి కావాలని అనుకున్నారో అది మేనిఫెస్ట్ అయిపోతుంది మీ లైఫ్లో. మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్లో మేనిఫెస్ట్ అయిపోతారు. ఆ తర్వాత యూ డిడ్ ఆల్ ది ఇన్నర్ వర్క్ కదా, ఫిజికల్ యూనియన్, హార్మోనియస్ యూనియన్, ఇదన్నీ జరుగుతుంది.
ఓకేనా. సో ఇనీషియల్గా మీరు ఎట్లా ఉన్నారు, ఆ తర్వాత మీపైనే సెల్ఫ్ వర్క్, ఇన్నర్ వర్క్ చేసి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయినారు, ఎట్లా లైఫ్ పర్పస్ బతికే ఆ లైట్ వర్కర్ అయినారు. సో దిస్ ఇస్ ఆల్ ఇస్ ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ కదా. ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ అ సెల్ఫ్ డిస్కవరీ జర్నీ కదా. అండ్ మీకు మీ ట్విన్ ఫ్లేమే అవసరం లేదు అనే ఆ స్టేజ్కి వదిలేసినారు. ఎప్పుడు మీరు వదిలేసినారో ఇమ్మీడియట్గా మీ ట్విన్ ఫ్లేమ్ మేనిఫెస్ట్ అయిపోతారు. ఓకే, దిస్ ఈజ్ హౌ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఇస్. సో ఇట్లా మిమ్మల్ని కంప్లీట్గా ఒక ఎంపవర్డ్ వర్షన్గా చేంజ్ చేసే జర్నీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఓకేనా. సో ఈ సేమ్ ఇదేలాగా ఇంట్రెస్టింగ్ టాపిక్లో నెక్స్ట్ చూస్తాము. అంటిల్ దెన్ బై.